అయిన వాళ్ళని వదులుకోవడానికి నేను సిద్ధమే. రారా అమ్మా, ఈయనప్పుడే చంపనమ్మా. నీ పసుపు కుంకుమల కోసమైనా ఈయన్ని బ్రతికేలా చేస్తా. నీ పిల్లలకు ఇటు తండ్రిగా బ్రతికేలా చేస్తానమ్మా. భయపడకు. జితేంద్ర, నీకు మంచిగా చెప్పా. మారతావని టైం ఇచ్చా, మారలా. బావమర్ది బ్రతిగా కోరేలా అన్ని అవకాశాలు ఇచ్చా, అయినా వినలా. మార్చుకో, లేదా నేను ఇంతే బ్రతుకుతాను, కోట్లు సంపాదిస్తాను, నా పిల్లల లీటర్లు చేస్తానంటే మాత్రం ఊరుకోను. వెళ్ళు, ఈ సిటీ వదిలి వెళ్ళిపో, లేదా రేపు ఈ ప్రపంచాన్ని చూడవు. అవమానిస్తాడా? తీర్చుకుంటా, ప్రతీకారం తీర్చుకుంటా. చూస్తే జామకాయలే, నీ తగ్గబియ్య పరగబోత మిరపకాయలే. రెండు కల్వకైక రెచ్చినాది కాక పంచుకో కాల మీగడ.
రింగు పెట్టాకే చెంపగియాకే రోజు వేదలో మజా మరిగాడము పాలు కావాలా పళ్ళ కావాలా పళ్ళ పాలతోట మనసు పిల్ల కావాలా చెంప చేరాలే చిందులియాలే దాచుకున్న అందాలు తోచి పెట్టాలే ఏడులా అందగత్తిని నీ సోకుమాడ ముట్టుకుంటే అత్తి కత్తిని రాజైనా సోపాపిడి వద్దన్న చేసేస్తా వీరమంతడి చిలక పచ్చకోక పెట్టినాలి కేక చిలక పచ్చకోక పెట్టినాలి కేక తోడు రంగమాల కృష్ణుడా రెండు గల్ల కైక రెచ్చినాది కాక పంచుకో తాళ మీగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీడైనా పట్టలావడా వస్తే నా పూల జంగిడి ఈ దస్త కట్ట ఇస్తావా ముంత మామిడి రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీడైనా పట్టలావడా ఎక్కడికి వెళ్ళారబ్బా ఏమి లక్ష్మి ఏమిటి అడావుడి? ఏమండి ఈరోజు మన పెదబాబు పుట్టినరోజు కదా ఆ గుడికి వెళ్ళి పెదబాబు పేరున అర్చన చేయించాలండి అందుకే తొందర చేస్తున్నాను లక్ష్మి పొద్దొస్తూ మనం దేవుడికి పూజలు చేస్తూ రెస్ట్ లేకుండా చేస్తున్నావు. చూడండి మనకి ఇంత ఐశ్వర్యం ఇచ్చిన ఆ దేవుడికి మనకి ఇంత ఆనందం ఇచ్చిన ఆ దేవుడికి మనం ఈ మాత్రం పూజలు చేయకపోతే ఎలా చెప్పండి ఆ దేవుడు సంగతి తర్వాత మరి మన సంగతి ఏమిటి? అబ్బా ఎప్పుడు మీకు అదే ధ్యాసనా మరి ధ్యాస లేదా చెప్పండి చెప్పమంటావా? కంచి పట్టు చీరలో కదిలి వచ్చిన కనకదుర్గులా ఉన్నావు, నడిచి వచ్చిన మొదలు మీనాక్షిలా ఉన్నావు. ఆపండి ఆపండి ఇంకాస్త మాట్లాడితే ఆ బెజవాడ కనకదుర్గమ్మ అనలేదు. లక్ష్మి మనకు ఇద్దరు పిల్లలు పుట్టినా నీలో పెళ్లికల ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజు కొత్త పెళ్లి కూతురులా ముస్తాబైనా ముందు ఉంటే నేను శోభనం పెళ్లి కొడుకులా నీ కోసం రోజు రోజు రెచ్చిపోవాలనిపిస్తుంది. అబ్బా నేనే కాదండి నా దేహము అణువణువు మీకోసమే పుట్టింది. ఈ దేహం మొత్తం మీదే సొంతమండి. లక్ష్మి నేను శ్రీరామచంద్రుణ్ణి, పెళ్ళంతో తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడని ఏకప్రతివతుణ్ణి. చూడండి మీరు శ్రీరామచంద్రుడే నాకు ఆ సంగతి తెలుసండి. కానీ నేను మీ పాదదాసినండి. నేను మీ పాదదాసిని. లక్ష్మి నీ స్థానం నా పాదాల చెంత కాదు, నా గుండెల పైన. నా గుండెలపై నీ ఎద వాలిపోవాలి, నీ ఒడిలో నేను దాగిపోవాలి. అబ్బా వదలమంటుంటే పెద్ద బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి. వదలమంటుంటే వదలండి. రా. ఆ పనులన్నీ మన పనైన తర్వాతే. అదేం కుదరదు. ముందుగా 4 వేడి వేడి ముద్దులివ్వు. వేడి వేడి ముద్దులు ఇవ్వాలి అంటే మీరు మీరు గట్టిగా ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోమంటావా? ఏంది? మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? మొదటిసారి మోహం
ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిద్ర చెదిరితే ఎలాగుంటది ఎలాగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది బాబలిగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది పూజలే చెయ్యాలంటే గుడికే వెళ్ళాలమ్మా పుణ్యమే దక్కాలంటే బడికే వరాలమ్మో నరిగిటల చెయ్యేసి తడివితే ఎలా 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 ఉంటది ఎలాగుంటది ఎలాగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబాబలిగుంటది మేనకే కావాలమ్మో లబ్బలు కవిడ పగలు గుడల రుచి జరిగితే భలే 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 గుంటది భలే గుంటది అరే భలే గుంటది అబ్బబాబలే గుంటది మొదటిసారి మనసు పడితే ఎలాగుంటది మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే ఎలాగుంటది ఎలాగుంటది నరసింహ రారా బయటకే కొండారెడ్డి కర్నూలు కొండారెడ్డి వచ్చినాడు రారా బయటకే కొండారెడ్డి కొడుకు శివారెడ్డి వచ్చినాడు